ప్రభుత్వం ప్రజలకు ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశాలు కల్పించడం కోసం ఈ సర్వేను ప్రారంభించింది. గతంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సర్వే చేశారు. ఆ సమయంలో చదువుకున్నవారు, చదువుకోనివారు అనే తేడా లేకుండా అందరి వివరాలు తీసుకున్నారు. 10వ తరగతి పాసైనవారు, డిగ్రీ చేసినవారు, అసలు చదువేరాని కూలిపనులు చేసుకునేవారు, వ్యవసాయం చేసుకునేవారు, ఇలా అందరినీ సర్వే చేశారు. వయసు విషయానికొస్తే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న వారి వివరాలను ప్రధానంగా తీసుకున్నారు. మొదట్లో కొందరి పేర్లు 60 ఏళ్లవాళ్లవి కూడా వచ్చినా వాటన్నింటినీ సరిచూసి కేవలం 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశాన్ని పరిమితం చేశారు. ఇప్పుడు గతంలో సర్వేలో నమోదు చేసుకున్న ఈ వయసు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. మొదట ఆగస్టు 1వ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలుపెట్టినప్పుడు కేవలం డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించారు. కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15వ తేదీ తరువాత 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఇంకా 10వ తరగతి కన్నా తక్కువ చదువుకున్న వారిని కూడా ఈ కార్యక్రమంలో చేర్చారు. అంటే ఇప్పుడు కనీస విద్యార్హతతో సంబంధం లేకుండా 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ఒక్కనికి ఈ అవకాశం వర్తిస్తుంది.